ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది పాత నిబంధనలోని మీకా ద్వారా వ్రాయబడిన ప్రవచనం. మీకా క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం చివరిలో యూదాలో నివసించాడు. మీకా ఇజ్రాయేలు వారి బాగు గురించి, రాబోయే దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తును గురించి, ఆయన జన్మస్థలం గురించి ఇలా అనేక విషయాలు ప్రవచించాడు. ఇక్కడ వ్రాయబడిన ఈ ప్రవచనం బహుశా ఈ యుగాంతంలో జరగవచ్చు. ఇక్కడ ప్రాకారములు పడగొట్టువాడు అనగా బహుశా రాబోయే అభిషిక్తుడైన యేసు ప్రభువును సూచించే మాట కావచ్చు. ఇజ్రాయేలు వారు తమ దేశంలో శాశ్వతంగా స్థిరపడేందుకు ఉన్న అన్ని అడ్డంకులను ఆయన తొలగిస్తాడు. వారి రాజు అన్న, యెహోవా అన్న ఆయన గురించి అని మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్లో రాజు అధికారం మరియు న్యాయానికి చిహ్నంగా పరిగణించబడ్డాడు. మరియు రాజు ప్రజల ముందు వెళ్తున్నాడని పేర్కొనడం దేశాన్ని నడిపించడంలో మరియు పరిపాలించడంలో ఆయన పాత్రను సూచిస్తుంది. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి రాబో దినములలో జనులు ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక, ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశంలో నివసింతురనెను. ప్రియులారా, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా ఆ అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలియనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ఆయన క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని. సహోదరి సహోదరులారా, మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయున్నది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు రాజులకు రాజువు. నీవు వివేకముగా నడుచుకొనుచు
కార్యము జరిగించుదువు. భూమి మీద నీతి న్యాయములను జరిగించుదువు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నీ అధికారానికి ఒప్పుకొని నీ యందు నమ్మిక ఉంచి నీవిచ్చే రక్షణ పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురని, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడునని, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురని నీవు సెలవిచ్చావు గనుక మేము నిరీక్షణతో ముందుకు సాగే వారంగా ఉండుటకు కృప చూపమని, నీవు మాకిచ్చిన ప్రతి వాగ్దానమును మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.